సో పెయిన్ కొరకడం అనేది మనము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. సో అసలు పెయిన్ కొరకడం అనేది ఏ ఏజెస్లో వస్తుందంటే ఏజ్ లిమిట్ అనేది పెయిన్ కొరకడంకి ఏమి ఉండదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళల్లో ఎవరికైనా కూడా మనం పెయిన్ కొరకడం అనేది చూడొచ్చు. సో పెయిన్ కొరకడం అనేది ఏంటి అంటే ఒక బిల్ల సైజులో మనకి హెయిర్ మొత్తానికి పడిపోవడం అనేది మనం చూస్తాం. సో ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఎక్కడెక్కడ రావచ్చు అంటే ఎక్కడైనా రావచ్చు అండి. తలలో రావచ్చు, ఐబ్రోస్ మన కనుబొమ్మలైనా పోవచ్చు, లేదా మగవాళ్ళల్లో గడ్డం కానివ్వండి, బాడీలో ఏ పార్ట్లో అయినా కూడా మనకి హెయిర్ ఇట్లా రూపాయి బిళ్ళ షేప్లో కానివ్వండి పోతుంది. సో కొంతమందికి ఏంటంటే వాటికి అదే హెయిర్ వస్తుంది. సో వెనకట ఇలా పోయినప్పుడు ఏంటంటే మందారపాకు లేదా కర్పూరం లేదా ఆనియన్ జ్యూస్ ఇలా పెట్టేవాళ్ళు అనమాట. సో వీటి వల్ల కొంత ఉపయోగం ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మనకి ఆ స్కిన్ ఇరిటేషన్ వల్ల మనకి హెయిర్ గ్రో అవుతుంది. సో వీటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే కొంతమందికి ఇవి పెట్టడం వల్ల రియాక్షన్ వల్ల మొత్తానికి హెయిర్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఇప్పుడైతే మనము అడ్వైస్ చేయట్లేదు. సో పెయిన్ కొరకడం అనేది అసలు ఎందుకు చూస్తాము అంటే పెయిన్ కొరకడం అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. ఏంటి అంటే మన సెల్స్లో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి ఆర్ ఇమ్యూన్ సెల్స్. అవి ఏంటి అంటే మన ఓన్ హెయిర్ ఫాలికల్స్ని ఫారెన్ బాడీస్గా చూసేసి వాటి మీద అటాక్ చేస్తాయి. సో దానివల్ల మన హెయిర్ ఫాలికల్స్ అనేవి పడిపోతాయి. సో మనం ఆ ఇమ్యూన్ రియాక్షన్ ఆపడానికని చెప్పేసి మనం లోకల్ స్టిరాయిడ్ కానివ్వండి, స్టిరాయిడ్ అనేది మనం జుడిషియస్ యూజ్ లేదా ఓవర్ యూజ్ అంటాము. జుడిషియస్ యూజ్ అంటే ఒక కండిషన్కి ఇది పెడితేనే పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఒకటి ఇమ్యూనో మోడ్యులేటర్ పెడతాము సో దట్ మనం లోకల్ అంటే ఆ స్కిన్ వరకే ఇమ్యూనిటీని కొంచెం సప్రెస్ చేస్తున్నట్టు, సో దట్ మన హెయిర్ ఫాలికల్స్ అనేది గ్రో అవుతాయి. సో కొంతమందికి ఏంటి అంటే ఇవి పెట్టినా కూడా కొంతవరకు రావు. సో అప్పుడు ఏం చేస్తామంటే లోకల్ ఐఎల్ఎస్ అంటాము. అంటే లోకల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది చుట్టుపక్కల ఇచ్చేస్తాము. సో అప్పుడు మనకి హెయిర్ స్టిమ్యులేషన్ అనేది జరిగి హెయిర్ అనేది గ్రో బ్యాక్ అవుతుంది. సో కొంతమందిలో ఏంటంటే హెయిర్ నార్మల్గానే గ్రో అవుతుంది. కొంతమందిలో ఏంటి అంటే హెయిర్ వచ్చేటప్పుడు వైట్ హెయిర్గా వస్తుంటుంది. సో అది ఎందువల్ల వస్తుంది అంటే మనకు అక్కడ ఉన్న మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో డ్యామేజ్ అయినప్పుడు అవి వైట్ హెయిర్ వస్తాయి. కొంతమందిలో ఏంటి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం తర్వాత అవే న్యాచురల్గా బ్లాక్ కలర్ వస్తాయి. కొంతమందికి ఏంటి అంటే అలానే ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో మనం మెలటోనిన్ సిరమ్స్ అనేది అక్కడ స్కిన్కి రాసుకోవడానికి అప్లికేషన్కి ఇస్తాము. సో ఈవెన్చువల్గా అవి కూడా బెటర్ అవుతాయి. సో పెయిన్ కొరకడం అనేది డెఫినెట్గా హెరిడిటరీ ఉండొచ్చు అండి. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, అది మనకి పాకదండి. జెనెటిక్గా మనకు కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇంట్లో ఇప్పుడు ఒక ఫాదర్కి ఉంది అంటే చిల్డ్రన్కి కానివ్వండి, వైఫ్కి కానివ్వండి, అది అంటువ్యాధి అయితే 100% కాదు. కానీ జెనెటిక్గా కొంతమందికి కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంది డెఫినెట్లీ.